డిస్ట్రిక్ట్ బీసీ సర్వీస్ క్లాసెస్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి అనంతపురం నుంచి కమ్మదూరు మండలానికి టార్గెట్ నిమిత్తము కాపు కార్పొరేషన్ కింద టోటల్ యూనిట్స్ 10 వచ్చాయి. ఆ 10లో 2 lakhsవి 1 lakh సబ్సిడీ 1 lakh లోను, టోటల్ 2 lakhs ఎస్టిమేటెడ్ కాస్టు. అవి 2 వచ్చాయి 2 lakhsవి. 3 lakhsవి 6 వచ్చాయి. 1.5 lakhs సబ్సిడీ 1.5 lakhs లోను. అదేవిధంగా 5 lakhs సంబంధించి 2 యూనిట్లు. ఆ 2 యూనిట్లలో 2.5 lakhs లోను, సబ్సిడీ 2.5 lakhs, టోటల్ యూనిట్లు 2 అనమాట. టోటల్గా కాపు కార్పొరేషన్ సంబంధించి 10 యూనిట్లు అనమాట. 2 lakhsవి 2, 3 lakhsవి 6, 5 లక్షలవి 2, టోటల్ 10 యూనిట్లు. అది కాపు కార్పొరేషన్ సంబంధించి. అదేవిధంగా బీసీ యాక్షన్ ప్లాన్ ఫైనాన్షియల్ సంబంధించి యాక్షన్ ప్లాన్ 2024-25 సంబంధించి ఓబీఎంఎంఎస్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద 39 యూనిట్లు వచ్చాయి. దాంట్లో స్లాబ్స్ ఇచ్చాడు. స్లాబ్ 1లో 2 lakhsవి 28, స్లాబ్ 2 3 lakhsవి 8, స్లాబ్ 3 5 lakhsవి 3, టోటల్గా 39 యూనిట్లు. ఆ 39 యూనిట్లు బ్యాంక్ లింకేజ్ పరంగా ఉంటాయి. కమ్మదూరులో ఏపీజీపీ బ్యాంకేజ్ దురదకుంట 7 వచ్చాయి. కమ్మదూరు ఏపీజీపీ ఎనుమలదొడ్డి 2 వచ్చాయి. కమ్మదూరు ఏపీజీపీ నూతిమడుగు 6 వచ్చాయి. కమ్మదూరు ఏపీజీపీ పేరూరు 2 వచ్చాయి. కమ్మదూరు ఏపీజీపీ తిమ్మాపురం 2 వచ్చాయి. కమ్మదూరు స్టేట్ బ్యాంక్ 9 వచ్చాయి. టోటల్గా 28 యూనిట్లు. ఇవి బీసీ యాక్షన్ ప్లాన్ సంబంధించి 24-25 సంబంధించి ఓబీఎంఎంఎస్ సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో 39 యూనిట్లకి. అదేవిధంగా బీసీ యాక్షన్ ప్లాన్ 2024-25కి ఓబీఎంఎంఎస్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మొత్తం 39 యూనిట్లు వచ్చాయి కదా. ఆ 39 యూనిట్లు ఏ విధంగా ఇచ్చారు అనేదానికి టోటల్ టార్గెట్ 39 యూనిట్లు అయితే ఆ 39 యూనిట్లు సబ్సిడీ 37 లక్షలు, బ్యాంక్ లోన్ 37 లక్షలు, టోటల్ 74 లక్షలు. అదేవిధంగా బీసీఏకి 43% ఇచ్చారు అలికేషన్, బీసీబీకి 30% అలికేషన్ ఇచ్చారు, బీసీడీకి 14% అలికేషన్ ఇచ్చారు, బీసీఈకి 13% అలికేషన్ ఇచ్చారు. ఇవన్నీ కలిపితే టోటల్ 100%, అంటే 39 యూనిట్లకి 74 లక్షల రూపాయలు మన మండలానికి మంజూరైనట్లు లెక్క. ఓకే. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి 2024-25 ఓబీఎంఎంఎస్ కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తాయి. టోటల్ యూనిట్స్ 3 వచ్చాయి. ఆ 3లో ఏపీ ఈబీసీకి 2 వచ్చాయి. దానికి 3,47,000 మాత్రమే దానికి యూనిట్ కాస్టు. అదేవిధంగా ఏపీ కమ్మ 1 మాత్రమే వచ్చింది యూనిట్. ఆ 1కి 1,74,000 మాత్రమే. టోటల్ కలిపితే 5,21,000 మాత్రము ఈబీసీ కింద యాక్షన్ ప్లాన్కి నిమిత్తము కమ్మదూరు మండలానికి మంజూరు అయినాయి. ఇది విషయము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. కాపు కార్పొరేషన్ సంబంధించిన యూనిట్స్ మాత్రము టుడే అంటే ఈరోజు 6/2/2025 తేదీకి ఈరోజు సాయంత్రానికి ముగుస్తుందన్నమాట. కాపు మాత్రం. రిమైనింగ్ బీసీ యాక్షన్ ప్లాన్ సంబంధించి 8వ తారీఖు వరకు ఉంటుంది. మళ్ళీ కూడా ఎక్స్టెన్షన్ కూడా జరగవచ్చేమో అని ఒక ఊహాగానాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మనము గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది విషయం.